హలో వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ రియాలిటీ టాక్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ పెట్టాను, దాని రిలేటెడ్ టాపిక్ అనమాట. సో ఇట్స్ ఆల్ అబౌట్ సెల్ఫ్ లవ్. మీలో మీకు నచ్చిన క్వాలిటీ ఏదైనా ఉందా లేదా, ఉంటే ఎస్, లేకపోతే నో పెట్టండి అని. సో ఒక 60% పీపుల్ స్కిప్ చేస్తారు, ఇంకొక 40% పీపుల్లో కొంతమంది ఎస్ చెప్పారు, కొంతమంది నో చెప్పారు. ఈ నో చెప్పిన వాళ్ళ కోసం ఈ వీడియో ఎక్స్క్లూజివ్లీ పోస్ట్ చేస్తున్నాను. ఇంట్లో మీకు నచ్చింది మీకే తెలియకపోతే ఇట్స్ టైమ్ టు నో అబౌట్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీకే తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? అండ్ మొత్తానికి ఇది ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారా? చెప్తాను, అది కూడా చెప్తాను. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంటుంది కదా. పాడడం కానీ, ఇలా మాట్లాడడం కానీ, ఆర్ట్ వర్క్ కానీ, డాన్స్, ఏదో ఒకటి, అంటే కుకింగ్ కానివ్వండి, ఎదుటి వాళ్ళని మంచిగా పరిచయం చేసుకోవడము, సోషల్ స్కిల్స్ ఉంటాయి, అండ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ఉంటాయి, ఇలా బోల్డ్ అని ఉంటాయి కదా. సో అలాంటిది ఏదో ఒకటి ఉంటుంది కదా. ట్రై టు ఇంప్రూవ్ దట్, ఆర్ ఎల్స్ మీరు మంచిగా ఉన్నారు, దానిలో షైన్ అయ్యి ఉన్నారు అండ్ పాస్ట్లో అంటే కనుక ఇట్స్ టైమ్ టు టీచ్ అదర్స్ అనమాట. ఇలా ఇన్స్టాలో పెట్టి కూడా మీరు సంపాదించుకోవచ్చు, లేదు ఏదైనా క్లాసెస్ పెట్టచ్చు, లేదు యూట్యూబ్లో పెట్టి ఫ్రీగానే పెట్టండి. ఎందుకంటే మీకు తెలియని హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ చాలా బాగా వస్తుంది, అండ్ దాని నుంచి వచ్చే ఆ హ్యాపీనెస్ అండ్ కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది. సో ఇది ఎలా హెల్ప్ అవుతుందని ఇప్పుడు చెప్తాను. ఎవరైనా మిమ్మల్ని క్రిటిసైజ్ చేసి మాట్లాడినప్పుడు ఇలాంటివి కనుక మనకు తెలిసిన, మనలో ఇది ఒక ప్లస్ పాయింట్ ఉంది అంటే, ఎవరు ఎన్ని అన్నా కూడా ఇలా తీసి ఇలా బయటపడేస్తాం. లేకపోతే ఏంటంటే, ఎదుటి వాళ్ళు మనం ఏదో క్రిటిసైజ్ చేశారని మనలో ఆ ప్రాబ్లం లేకపోయినా కూడా, మన గురించి మనకు తెలియకపోతే ప్రతి ఒక్క దాన్ని డీప్గా చూసి మనలో మనం బాధపడిపోతూ ఉంటాం. అండ్ ఇలా సఫర్ అవుతున్న వాళ్ళలో చాలామంది తెలిసి తెలియకుండా సూసైడ్ అటెంప్ట్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్పెషల్లీ ఇది పోస్ట్ పార్టమ్ డిప్రెషన్, అలాంటప్పుడు చాలా ట్రిగ్గర్ అవుతుంది. సో దిస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ సెల్ఫ్ లవ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని నేను కపుల్ ఆఫ్ ఎపిసోడ్స్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీనిలో ఇది వన్ ఆఫ్ ద ఫస్ట్ ఎపిసోడ్ అనుకోండి. సో ఎందుకో షేర్ చేయాలనిపించింది. ప్లీజ్ ఇగ్నోర్ మై అవతారం. అలా కాంటెంట్ గుర్తొచ్చింది. ఐ డోంట్ వాంట్ టు మిస్ ఇట్ అండ్ ఐ డోంట్ వాంట్ టు ఫర్గెట్ ఇట్. సో అందుకే ఆన్ ది స్పాట్ రికార్డ్ చేసి పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ స్టిల్ మీరు మీ గురించి తెలుసుకోలేదు అంటే కనుక, మీ గురించి మీకు నచ్చిన క్వాలిటీ ఏంటో, మీలో బాగా ఉన్న క్వాలిటీ, బెస్ట్ క్వాలిటీ ఏంటో దాన్ని బయటకు తీసి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళు అనుకుంటారు, అది అంటారు, ఇది అంటారు అనుకోవద్దు. ప్రపంచంలో చాలా మందికి చాలా పనులు ఉంటాయి. 24/7 మన గురించి డిస్కస్ చేసుకోవడానికి ఉండదు. అన్నిటికి మించి వాళ్ళెవరో మనం ఎవరో. ఎదుటి వాళ్ళని హర్ట్ చేయనంత వరకు మనం ఏం చేసినా దట్స్ టోటలీ ఫైన్. ఎవరో అనుకుంటారని మాత్రం మీరు చేసే పనిని ఆపేయొద్దు. ఓకే, లైఫ్ అనేది చాలా చిన్నది. అంత చిన్నగా ఉన్నప్పుడే మనకు కావాల్సినవన్నీ కూడా చేసుకోవాలి. బికాస్ రేపు ఉంటుందో లేదో ఎవరికి తెలుసు.